హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో యాంకిల్ ఫ్రాక్చర్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అలాగే యాంకిల్ స్ప్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ని మనం చూడడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేవి మోతలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి మనం యాంకిల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత అలాగే యాంకిల్ సర్జరీ చేసిన తర్వాత యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ అనేది నేను ఇందులో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి యాంకిల్ పంప్స్. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. సో మీరు ఇక్కడ లెఫ్ట్ లెగ్ లో నేను చూపిస్తాను. మీకు లెఫ్ట్ లెగ్ లో కానీ మీకు సర్జరీ అయి ఉన్నా లేకపోతే మీకు ఫ్రాక్చర్ అయి పిఓపి కాస్ట్ వేసి రిమూవ్ చేసి ఉన్నా మీకు ఇక్కడ మజిల్ అనేది స్టిఫ్ ఉండడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఫస్ట్ మాయిస్ట్ హీట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. హీట్ అప్లై చేసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి యాంకిల్ పంప్స్. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా ముందుకి స్ట్రెచ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాలా, ముందుకు స్ట్రెచ్ చేసి వెనక్కి తీసుకోవాలా. ఇట్లా ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు 5 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 అగైన్ బ్యాక్. 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 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫింగర్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో నేను లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయి ఉంటే నేను చెప్తున్నాను, అదే విధంగా మీరు రైట్ లెగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, రైట్ లెగ్ అయిన వాళ్ళు. సో ఇలా ఫ్రాక్చర్ అయిన తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు ఇప్పుడు నేను చేస్తున్న విధంగా మీరు చేయాలి. ఇట్లా ఫింగర్ అనేది ఇట్లా ఫ్లెక్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీ దగ్గర ఇలాంటి పీస్ ఉంటే స్పాంజ్ టైప్ పీస్ ఉన్నా ఇది పెట్టుకోవచ్చు, లేదంటే మీరు టవల్ రోల్ చేసైనా పెట్టుకోవచ్చు. ఇలా నీ కింద పెట్టేసిన తర్వాత సో మన నీని దీంతో ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఈ కాఫ్ మజిల్ అనేది ఫ్రీ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్యాలెన్స్ బోర్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో ఇలా కూర్చోవాలి. సో దీన్ని బ్యాలెన్స్ బోర్డ్ అంటారు అనమాట. సో మీకు కావాలంటే మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు. నేను పక్కన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కాల్ అనేది ఇలా ప్లేస్ చేసిన తర్వాత మీరు ఇలా మూమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్లోగా సైడ్ టు సైడ్ ఇలా మీరు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే సెకండ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీరు బ్యాలెన్స్ బోర్డ్ ని ఇలా పెట్టేసి మీరు ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయి ఉంటే మీరు ఫ్రాక్చర్ అయిన లెగ్ ఇలా పెట్టేసి మీరు ఇలా ఫ్రంట్ కి బ్యాక్ కి మీరు ఇలా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఈ మూమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆల్ఫాబెట్ ఎక్సర్సైజ్ అన్నమాట. అది వచ్చేసి మనం యాంకిల్ తోనే వేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు లెగ్ అనేది ఇట్లా గాల్లో లేపిన తర్వాత మీరు ఆల్ఫాబెట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఏ బి సి డి E F G H I J K L M N O P Q ఇలా మీరు A to Z లెటర్స్ అనేది రాయాల్సి
ఉంటుంది. దీంట్లోనే నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నంబర్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ లో మీరు 1 to 10 కానీ 1 to 20 కానీ నంబర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు ఇలా లెగ్ అనేది పైకి అనేసిన తర్వాత మీ యాంకిల్ తో మీరు ఇట్లా రాదు. 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఇందులో 10 వరకే రాశాను. మీరు 10 or 20 వరకు రాయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి థెరాబ్యాండ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మీకు ఇలాంటిది ఎలాస్టిక్ థెరాబ్యాండ్ కావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయండి. సో నేను ఇప్పుడు ఎలా పెట్టుకున్నానో అలా మీరు థెరాబ్యాండ్ అనేది పెట్టుకున్న తర్వాత మీ యాంకిల్ ని వచ్చేసి మీరు ముందుకి ఫ్లెక్స్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అందులోనే సో ఇందాక మనం ఫ్లెక్షన్ ఎక్స్టెండ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి అడిగి చేయాలి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో నేను 10 టైమ్స్ చేయడం జరిగింది. సో మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టూల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇట్లా మీ స్టూల్ మీద ఇలా లెగ్ అనేది పెట్టేసిన తర్వాత సో మీరు ఓన్లీ నీ కింద భాగంలో ఉండే దాన్ని మాత్రమే మీరు ఇట్లా ముందుకి బెండ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 10 to 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సరే కదా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు మార్నింగ్ లేవగానే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.